దీప్తికి అర్జున అవార్డు. ఎస్, పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం నెగ్గిన అథ్లెటు తెలంగాణ అమ్మాయి జీవాంజీ దీప్తి ప్రతిభకు గుర్తింపు లభించింది. 2024 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్రీడా పురస్కారాల్లో ఓరుగల్లు బిడ్డను ప్రతిష్టాత్మక అవార్డు అర్జున అవార్డు వరించింది. పారిస్ ఒలింపిక్స్ లో 2 పథకాలతో చరిత్ర సృష్టించిన షూటర్ మను బకర్ 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గ్రాండ్ మాస్టర్ ధుమ్మరాజ్ గుకేష్, మెన్స్ హాకీ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్టు ప్రవీణ్ కుమార్ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకు ఎంపికయ్యారు. మొత్తం 4కి ఖేల్ రత్న, 32 మందికి అర్జున అవార్డులు లభించాయి. వీరంతా ఈ నెల 17న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుంచి పురస్కారాలు అందుకుంటున్నారు. దీప్తి జీవాంజీ పారా ఒలింపిక్స్ లో రజత పథకాన్ని గెలిచిందని కూడా. రజత పథకాన్ని సాధించినటువంటి దీప్తి జీవాంజీ ఓరుగల్లు బిడ్డ మనం చెప్పిన గతంలో తను చిన్నతనం నుంచే కొద్దిగా మానసిక పరమైనటువంటి ఎదుగుదలలో లోపం ఉండడం వల్ల అలా ఉండే, కానీ మంచి రన్నరు పారా ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి తను పథకం సాధించింది. ఈ బీసీ బిడ్డ గురించి నేను పదే చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ బీసీ బిడ్డకు ఉద్యోగంతో పాటు ఆర్థిక సాయాన్ని ఇంటిస్తారని కూడా ప్రకటించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు